వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అనంగ శిష్యుడిగా పేరు పొందినారు. వైఎస్ కుటుంబ సభ్యుడిగా మెలిగినాడు. కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పనిచేస్తున్నారు. పదవున్నా లేకపోయినా వైఎస్ఆర్ కుటుంబం వెంటే ఉంటూ వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలుగుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వీరి సేవలు గుర్తించి భద్రాచలం రాములవారి గుడికి బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది. ఆ సమయంలో రాములవారి అండదండలతో అనేక సంక్షేమ కార్యక్రమాలను గుడి అభివృద్ధి కోసం చేసినారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాలను తీసుకురావడం నా ధ్యేయమని సాటి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించడమే నా తుది లక్ష్యమని సాటి చెబుతున్నారు. వారే వై రోసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అతను మనకి స్టూడియోకి వచ్చినాడు. ప్రస్తుత రాజకీయాలపైన, అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అనేక చర్యలు చేపట్టబోతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆ చర్యలు ఈ భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది, మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి స్థానం ఉంటుందనేది కూడా మనతో తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ రోసిరెడ్డి సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ హవా బాగా సాగింది, ఇప్పుడు హవా సాగుతుంది సార్ కాంగ్రెస్ పార్టీలో? రాజశేఖర రెడ్డి మనస్తత్వం వేరు, ప్రస్తుత పొలిటికల్ నాయకుల పరిస్థితి వేరు. రాజశేఖర రెడ్డి గారితో నాకు ఆ సంబంధం వాళ్ళ ఇంట్లో ఒక పిల్లగాడిగా, ఆయన సొంత కొడుకు లెక్క. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పోగానే అక్కడ ఆ సెక్యూరిటీ వాళ్ళు సార్ వచ్చారని చెప్పేసి అమ్మటే ఆయన పెద్ద ఆయన దగ్గరికి పంపించేవాళ్ళు. అంత చనువు ఉంది ఆయనతో నాకు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం కొంతమందికి బాధలు, నేను ఒక ముఖ్యుడిని. కొంచెం ఆయన చనిపోవటం ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు కూడా తీరని అన్యాయం జరిగింది. సార్, అతను చనిపోయిన మీరు జగన్ గారి బాటలో నడిచారు. జగన్ గారితో కూడా అదే సంబంధం మీరు కొనసాగించారు సార్? అతను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రలో భాగంగా భద్రాచలం వచ్చినప్పుడు అతను జనరల్గా ఓదార్పు యాత్రలో ఎవరిళ్ళకి పోడు. అతను మా ఇంటికి వచ్చి పెరుగన్నం తిని కొబ్బరి నీళ్ళు దాగి ఒక గంట సేపు కూర్చొని మళ్ళా ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఎలక్షన్ ప్రచారం అప్పుడు మేము ఉమ్మడి తెలంగాణ విడిపోయిన తర్వాత మా బోర్డరు ఆంధ్రాలోకి పోయింది. అతను అశ్వరాపేట నుంచి వస్తా మా ఇంటికి వచ్చి మళ్ళా భోజనం చేసి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి కావాలని ప్రార్థనలు శ్రీ రాములు వారిని కానివ్వండి, శివుడిని, అన్ని దేవుళ్ళకి మొక్కున్న భగవంతుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు కుతంత్రాలు ఎదుర్కొని ప్రజల మన్నలను పొంది భయంకరమైన మెజార్టీతోటి విజయం సాధించి ముఖ్యమంత్రి అయి ఆ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చి పెద్ద ఎత్తున ప్రజాభిమానం పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సార్, వైఎస్ కుటుంబంలో ఖమ్మం జిల్లా నుంచి ఎవరు వచ్చినా ముందర మిమ్మల్ని అడుగుతారని జనాల్లో పేరండి. రోసిరెడ్డి ఎలా ఉన్నారు? అది నా మంచితనం. ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి లాయల్టీ ఉన్నా, ఆయన చనిపోయినా కూడా నా ఇంట్లో ఫోటో పెట్టి లైట్ పెట్టి నిత్యం పూజ చేసే వ్యక్తి, దేవుళ్ళతో పాటు ఆయనకు కూడా పూజ చేసే వ్యక్తితో నా కుటుంబానికి ఉంది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఒక ఎలిగింది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు ఒకప్పుడు కంచుకోట. మొన్న ఫలితాల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చింది 2018 ఎన్నికల్లో కూడా. ఇప్పుడు కొద్దిగా సభ్యత ఏర్పడింది. ఆ సభ్యత కొద్ది కుమ్ములాటల వల్ల, అది కుమ్ములాటలు సంస్థపాతంగా మీరు భావిస్తున్నారు సార్? నాయకత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాయకత్వ లోపం. మీరు అన్నట్టు మెరుగైన ఫలితాలు వచ్చాయి. 10 సీట్లకు 9 సీట్లు వచ్చాయి లీడర్స్తో. కొంతమంది డబ్బు కక్కుర్తిపడి అస్తం గుర్తు మీద గెలిచి ఒక 12-13 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు టీఆర్ఎస్ పార్టీలోకి. ఆ కక్ష, ఆ కోపం ఇప్పుడు ప్రజల్లో ఉంది. రేపు మెరుగైన ఫలితాలు వస్తాయి. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, మహబూబ్నగర్ నుంచి కావచ్చు, శైలమ్మ గారు కావచ్చు, సార్ వాట్ ఎవర్ మైబీ, ఖమ్మం జిల్లా మాత్రం 10కి 10 స్థానాలు సాధించడం చాలా ఈజీ. సార్, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అంతమందిలో కొద్దిగా డల్లుగా ఉంది సార్. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అదే తరహా ఫలితాలు వస్తాయని అనేక మంది ఆశ వాళ్ళకు అర్థమైపోయింది. నోటర్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే పార్టీలో ఇప్పుడు షర్మిల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మన డైనమాల్లో ఉన్నారు. ఈ కర్ణాటక ఫలితాల తర్వాత వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని. షర్మిల మేడం ఏమో వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమో ఎమ్మెల్యే పోటీ చేస్తారంటున్నారు. వాళ్ళిద్దరు రాక వల్ల ఖమ్మం జిల్లా కాకుండా తెలంగాణ కూడా వ్యాప్తంగా కూడా పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి సార్? కొంచెం చేంజ్ కనపడుతుంది.
రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఒక సీనియర్ కాంగ్రెస్ సిన్సియర్ కార్యకర్తగా చెప్పేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారికి ప్రజామున్న నాయకుడు. ఆయన అర్ధాంతరంగా ప్రజల కోసం వెళ్తూ చనిపోయాడు. తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ, షర్మిల కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అభిమానులు భయంకరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా రాజశేఖర రెడ్డిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టినా, బ్యానర్లు కట్టినా రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారి ఫోటోతో పాటు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెడితే మెరుగైన ఫలితాలు వస్తే అధికారులు రావడానికి మోర్ దెన్ ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. సార్, ఖమ్మం జిల్లాలో కొద్దిగా అంతర్గత పోరు వల్ల సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఈ పొంగులేటి రాకతో పుంజుకునే అవకాశం ఉంది మీరు భావిస్తున్నారు సార్? అక్కడ పొంగిలేట రేణుకా చౌదరి అని కాదు, ప్రజల్లో మార్పు వచ్చింది. తప్పకుండా రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఈసారి కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు మన దగ్గర మనకు 2,000 రూపాయలు ఇచ్చి ఆయన 4,000 రూపాయలు తీసుకుంటున్నాడు అంటే ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నట్లు లెక్క కదా. రైతు బంధు పెడుతున్నాడు, విత్తనాలు పంట పడితే ఆ పంటకి సరైన ధర లేదు, రైతుకు లాస్ వస్తుందట. రైతు బంధు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళకి ఎకరానికి 5,000 6,000 ఇచ్చి ఆ ఎకరాలకు పండిన పంటకి ఒక 20,000 రూపాయలు బొక్క చూపిస్తున్నాడు వచ్చి. సార్, కేసీఆర్ దృష్టి మొత్తం అక్కడే పెట్టినాడు. ఖమ్మం జిల్లాని సార్ అట్లా మునుపు సీట్లు తగ్గాలకే కొన్ని మా వాళ్ళు అంతర్గతం వల్ల కత్తిపోటు వల్ల మేము ఓడిపోయాం అని దృష్టి మొత్తం ఖమ్మం జిల్లా మేము పెట్టిండు. మళ్ళీ 3 అధికారులు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2 సంవత్సరాల పాలనని అధ్యయనం చేసి నాకు పోటీ ఇవ్వమంటున్నారు మన జరిగిన ఎన్నికల్లో అని చెబుతా అంటున్నారు సార్. ముందు ఫస్ట్ గజ్వేలు, సిరిసిల్ల, నిజామాబాదు ఈ 3 జిల్లాల మీద దృష్టి పెట్టుకుంటే చాలు ఆయన. ఎందుకంటే నువ్వు ఖమ్మం జిల్లా మీద దృష్టి పెట్టినా, ఏ జిల్లా మీద దృష్టి పెట్టినా ఓటు వేసేది జనం. మనం దృష్టి పెట్టినంత మాత్రాన పోలింగ్ బూతులకు పోయి నువ్వు ఓటు వేయలేవు కదా, నీ ఓటు వేసుకుంటావు. ఓట్లు వేసేది జనం. ఏ దృష్టి పెట్టినా, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక ఆటో డ్రైవర్ని అడిగా, నేను నిన్న మొన్న కొంతమంది ఎంక్వైరీ చేస్తే ఈ రాక్షసుడు పరిపాలన ఎప్పుడు అంతమైపోద్ది అనేటువంటి మాటలలో ఉన్నారు. సామాన్య ఆటో డ్రైవర్లు, హోటల్లో సప్లయర్లు ఎక్కడ అడిగినా ఇదే మాట, ఈ దరిద్ర పరిపాలన ఎప్పుడు బద్దా అని. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ 2 చోట్ల బలైపోయింది ఆమె. ఇది తెలంగాణ ప్రజలు 1,500 మంది స్టూడెంట్స్, తెలంగాణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 1,500 మంది స్టూడెంట్స్ చనిపోతే శ్రీకాంతాచారి అతని కుటుంబాన్ని పట్టించుకునే పాపన ప్రొఫెసర్ కోదండరాము వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు. అటువంటి వ్యక్తులను పక్కగా పెట్టి తెలుగుదేశం పార్టీ చెంచాలని అందరినీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకా మంత్రులు ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆయన పెట్టుకున్న క్యాబినెట్ అంతా తెలంగాణ వ్యతిరేకస్తులని తీసుకున్నాడు క్యాబినెట్లో. ఒరిజినల్ తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు క్యాబినెట్లో లేరు. ఎర్రబల్ దయాకర్ ఇలాంటి సహా, ఎర్రబల్ దయాకర్తో సహా. సార్, కేసీఆర్ గారు పాలనను చూసి ఓట్లేని కాంగ్రెస్ పార్టీకి కానీ అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది అని అంటున్నారు సార్. నేనే మళ్ళీ బాగు చేస్తాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాను. ఇప్పుడు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫస్ట్ టైం 2014 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. ఎవరిని చేశాడండి దళితుడిని ముఖ్యమంత్రి? ఒక్క మహిళ మంత్రివర్గంలో లేదు 2014 నుంచి 2018 వరకు. ఈసారి కూడా ఒక ఎమ్మెల్సీకి ఇచ్చి సత్యవతి రాథోడ్ అనే ఒక ఆడమ్మని మంత్రి పదవి ఇచ్చాడు. ఎవరికి మంత్రి పదవులు ఇచ్చిండు? ఎక్కడ ఆయన పరిపాలన బాగుంది? ఎందుకు వేస్తారు ప్రజల ఓట్లు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మగోడు లెక్క చెప్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో, నేను పని చేస్తే నాకు ఓటేయండి, నేను పని చేయకపోతే నాకు ఓటేయొద్దు అంటాడు ఆయన. ధైర్యంగా చెప్తున్నాడు. అంత ధైర్యం కేసీఆర్కి ఉందా? సార్, మొన్న ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాల సందర్భంగా నేను సెక్రటరీ కట్టాను, మిషన్ భగీరథ పెట్టాను, మిషన్ కాకతీయ పెట్టానని వాళ్ళ కొడుకు, అల్లుడు, కూతురు మొత్తం చెబుతున్నారు. బీజేపీకి వద్దు, టీఆర్ఎస్ ముద్దు, కాంగ్రెస్ వద్దు, కేసీఆర్ ముద్దు అన్నట్టు వాళ్ళు స్లోగన్లు కూడా ఇస్తున్నారు. ఈ ఒక్కసారి ఇస్తే మన తెలంగాణ బిడ్డ దేశాన్ని వెళ్తాడు అంటున్నారు. అది నిజమైంది అనుకుంటున్నా సార్ బీఆర్ఎస్ పార్టీకి? నేను ఇందాకే చెప్పా ఒకటి ఉదాహరణకు వచ్చి, నువ్వు సెక్రటరీ కట్టావు, ఎవరికి ఉపయోగం? నువ్వు సెక్రటరీ కట్టావు, ఎవరికి ఉపయోగం? మిషన్ భగీరథ కట్టావు, ఎవరికి ఉపయోగం ఉంది? మాది ఏజెన్సీ ప్రాంతం ఖమ్మం జిల్లా. మా జిల్లాలో సస్యశ్యామలైన గోదావరి నది ఉంది. ఆ నదిలో మాకేమైనా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టావా? అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన చనిపోయి ఆడున్నాడు, సీతాసాగర్ ప్రాజెక్టు పెట్టాడు అశ్వాపురం మండలంలో. అది ఎప్పటికీ పూర్తి చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చి 9.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆ సీతారాం సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయాలి.
ఇక ఆయన ఎక్కడ అభివృద్ధి చేసినట్టు తెలంగాణని? ఏది చేసినా కాళేశ్వరం ఫౌండేషన్ చేసినా రాజశేఖర రెడ్డి గారు వేశాడు. ఇప్పుడు నీటికి సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్తాడు, మహబూబ్ నగర్లో నిరంజన్ రెడ్డి అని ఒక మంత్రి ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి. వాడు పంచె కట్టుకుంటాడట. రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారు పంచె కట్టుకుంటాడు, ప్రజల దేవుడు ఆయన, నువ్వు పంచె కట్టుకుంటే నక్కకి నాగలోకానికి పోలిక, రాజశేఖర రెడ్డికి నీకెక్కడరా నాయన అని చెప్పి రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఏంటంటే, ప్రతి మీటింగులో రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ పోతే తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది రాజశేఖర రెడ్డి బ్లెస్సింగ్స్, పైనుండి ఆయన దీవెనలు ఉంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డిని మర్చిపోకుండా రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నా అనుమానం 70 నుంచి 80 సీట్లు వస్తాయి నాకు తెలిసిన అంచనా ప్రకారం కాంగ్రెస్కి. డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పెట్టావు, ఎవరిచ్చారు? తెలంగాణ 20 రోజులు వారోత్సవాలు జరుగుతున్నాయి. నువ్వు కలెక్టర్లని, ఎస్పీలని కుక్క లెక్క వాడుకుంటున్నావు. ప్రజల సమస్యలు నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఈ దశాబ్ది ఈ తెలంగాణ ఆవిర్భావోత్సవాలు పెట్టినావు, దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? ముఖ్యమంత్రి గారే చెప్పాలి సమాధానం. ఇప్పుడు తెలంగాణలో మొన్నదాకా హైలైట్ అయింది కవిత లిక్కర్ స్కామ్ కేసు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా లిక్కర్ స్కామ్లు ఎంతవరకు వెళ్ళారు. లిక్కర్ స్కామ్లు అనేక మంది ఉన్నారు, బిజినెస్ అంతా జెంట్సే ఉన్నారు, ఆడబిడ్డనే ఎవరు లేరు. ఆడవాళ్ళు కవిత ఉంది. తెలంగాణ సమాజం ఎలా ఫీల్ అవుతుంది ఒక ఆడబిడ్డ లిక్కర్ స్కామ్లు ఉండటం వల్ల? నేను ఒక ఆడపిల్లని, నాకు భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు అనకూడదు. నేను మొన్న ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడు ఆ అమ్మని, అమ్మ ఈ వాచ్ ఎంత అన్నది, 70 లక్షలు అంది. మరి డబ్బులు అడిగాడు, డబ్బులునే కొనుక్కున్నాను. నేను ఏమంటా, లిక్కర్ స్కామ్లో 100% ఆమెది ఉంది, ఆమె హస్తం ఉంది. శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యి ఇంకొక నాయర్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారారు. క్లారిటీకి చెప్పారు, రేపు జరగబోదు ఏంటంటే ఓటింగ్ అయిన సాయంత్రమే ఏ పార్టీ అయినా అధికారంలోకి రాని ఈ అమ్మగారిని తీసుకుపోయి వేసే కాడేస్తారు. ఖచ్చితంగా ఈమెకు శిక్ష పడుద్ది. నాకు నా మీద కావాలని మా నాన్న బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల నా మీద మోడీ ప్రభుత్వం కక్ష కట్టింది, ఈడింది. బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి? బార్ అండ్ రెస్టారెంట్. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్. బార్ అండ్ రెస్టారెంట్ కేసీఆర్కి అది లేకపోతే నడవలేడు, ఎక్కలేడు, నాకు వంగలేడు. బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ బీఆర్ఎస్ అంటే. ఆ పార్టీ ఉనికి సాధించదనుకుంటున్నా సార్. ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ముందు వాళ్ళ సీట్లు కనీసం అపోజిషన్ కన్నా వాళ్ళ సీట్లు కాపాడుకుంటే అయిపోయాయి సార్. పక్ష హోదారణ వస్తుందా రాదా నమ్మకం లేదు. ప్రజలు అంత తిరుగుబాటు. సార్, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే మీరు వైఎస్ కుటుంబానికి అనుంగు శిష్యుడిగా ఉన్నారు. ఇప్పటికీ ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి సార్ మీకు? ఖచ్చితంగా. మొత్తం మా కజిన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి మా గురువు గారు వైవి సుబ్బారెడ్డి, రాజకీయ భిక్ష పెట్టింది నాకు ఆయన. సుబ్బారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. సార్, ఆంధ్రప్రదేశ్ జగన్ పాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు సార్? నేను అదే అంటున్నా కదా, నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి. నేను ఇచ్చే స్కీములు వాళ్ళు తెలుగుదేశమా ఇంకో పార్టీ కాదు, అర్హులైన ప్రతి ఒక్కరికి నా గవర్నమెంట్ లో స్కీములు ఖచ్చితంగా అందరికి అందుతాయి. అవి తీసుకున్న వాళ్ళు నేను మంచి పని చేసినట్టే నాకు ఓట్లేమంటున్నా. దత్తపుత్రుడు యోగాలమో వాడికి మాట్లాడమే తెలియదు. ఆ యుగం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిండంటే దానికి ఒక అర్థం ఉంది. 3000 కిలోమీటర్లు కష్టపడ్డాడు, దానికి ఫలితం దక్కింది. ఆ హామీలు ఏమైతే ఇచ్చిండో ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, బడికి పిల్లలు పంపించినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు 15,000 రూపాయలు అమ్మ ఒడి వేస్తాడు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్, నీకు ఏమి లేదు ఇక్కడ, అన్నీ ఉన్నాయి. ఎందుకోటి పోతాడు ఆయన? ఇంకా సీట్లు పెరుగుతాయి. నేను ఏమంటా, ఇటు నుంచి 10 సీట్లు పోయినా అటు నుంచి ఒక 15 సీట్లు వస్తాయి. ఆ 23లో, ఆ 20లో కాదు సార్. వాళ్ళని టీడీపీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ ఒక అన్ని అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాడు, అనుభవం లేకుండా పెద్ద పెద్ద కంపెనీలు ఏం రావట్లేదు, మేము వస్తే కంపెనీలు తీసుకొస్తాము, మళ్ళీ అభివృద్ధి చేస్తాము, డెవలప్మెంట్ లేదంటున్నారు సార్. అన్ని ఓన్లీ సంక్షేమం ఉంది, డెవలప్మెంట్ లేదన్నా. వైజాగ్లో ఇండస్ట్రియల్ మీటింగ్ పెడితే అంబానీతో సహా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ట్ వచ్చారు. ఆ పూట 13 లక్షల కోట్లు వచ్చినాయి. మేము పెట్టుబడులు పెడతామని. ఇక నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసినావు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక నువ్వు అప్పులు తీసుకొచ్చి పెట్టలేదు. అప్పులు తీసుకొచ్చి నువ్వు జనానికి ఏం పెట్టినావు? నీ వంది మాగదులకి నీ కులం అనకూడదు,
నీ సొంత మనుషులకి డబ్బా కొట్టే వాళ్ళకి, నారాయణ లాంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళకి నువ్వు తెచ్చిన డబ్బులు అటు పెట్టావు. కానీ నువ్వు ప్రజలకి ఏం పెట్టలే. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఇక్కడ ఏమన్నా ఉంటే, మన దగ్గర దండిగా సొమ్ముంటే ఆయన కేంద్రం నుంచో అతనికి చాలా తిప్పలబడి ఆయన అన్నం తింటున్నాడో తినలేదో, పడుకుంటుండో పడుకోలేదో, ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడి నుంచి తెచ్చినా చక్కగా అమలు చేస్తాడు. ప్రజలకు అది కావాలి. అప్పులు చేయండి. ఇప్పుడు ఏ రాష్ట్రం, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మన రాష్ట్రం 16,000 ప్లస్లో ఉంది. ఇప్పుడు 5 లక్షల మైనస్, 5 లక్షల కోట్లు మైనస్ తెలంగాణ రాష్ట్రం. ఎవరు తిన్నట్టిది? ఆ నలుగురు కేసీఆర్ కుటుంబం తప్ప ఈ రాష్ట్ర మంత్రులకు కానీ, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలకు కానీ, ఆ సిఐ పోస్టింగు, ఆ లోకల్ డిఎస్పీఓ, ఆ ఎంఆర్ఓ పోస్టింగులు, ఆ దుకాణం తప్ప డెవలప్మెంట్ అనేది ఏది లేదు. ఆ నలుగురికి తప్ప. ఆ నలుగురు. సార్ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, సందర్భం చేస్తున్నాడు, అధికారం వచ్చేసాం అన్నాడు ధీమాలో వాళ్ళు ఉన్నారు సార్. ఒరే జగన్ అని కూడా సంబోధిస్తున్నారు. అసలు ఏం లేదు, జగన్ ఇంకా పని అయిపోయింది, తల్లిని చెల్లిని సొల్లేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం వెళ్తాడు అనేది నిదానంగా తీసుకెళ్తున్నారు. రెండోది ఏంటంటే హైలైట్ వాళ్ళ ఇష్యూ దొరికింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య బాగా జనాల్లో తీసుకెళ్తున్నారు. వాటి వల్ల ప్రజల్లో ఏమన్నా ఎదుగుదల ఆలోచన అనుకుంటున్నారు సార్? క్లారిటీ ఇస్తారండి దానికి. వివేకానంద రెడ్డి హత్య వచ్చి వాళ్ళకి చేయాల్సిన అవసరం లే. వివేకానంద రెడ్డి గారి ఆస్తిపాస్తులన్నీ వాళ్ళ కూతురు పేరు మీదనే ఉన్నాయి. ఒక్క పైసా కూడా వివేకానంద రెడ్డి గారి దగ్గర లేవు. అది చంపింది తెలుగుదేశం గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ హత్య జరిగింది. వీళ్ళే చేసేటప్పుడు మీరు ఎందుకు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయలే? ఇది రాజకీయ లబ్ధి కోసం ఆ కుటుంబానికి మధ్యలో డిస్ప్యూట్ తీసుకురావడానికి వాళ్ళు కుట్ర పడినారు తప్ప అంతకు మించి జగన్మోహన్ రెడ్డికి అవసరం ఏంది? వాళ్ళు చిన్న నాన్న తర్వాత నాన్న, ఏం అవసరం ఆయనకు చంపడానికి? ఇప్పుడు సరే విజయమ్మ గారు షర్మిల అంటవా? షర్మిలం ఏంది? మా రాజశేఖర రెడ్డి గారికి 2 రాష్ట్రాల్లో భక్తులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. సరే విజయమ్మ గారు కూడా కూతుర్ని ఒంటరిగా వదిలేయలేక, నాకు జగన్ ఎంతో షర్మిలంతే, మా ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రజలకు కూడా సమస్యలు, పరిపాలన బాగలేదు కాబట్టి షర్మిలమ్మ అనే వ్యక్తి, విజయమ్మ అనే వ్యక్తి తెలంగాణకు వచ్చారు. అంతకుమించి ఇక్కడేదో వాళ్ళని చూసి నక్క ఒక వాత పెట్టుకున్నట్టు వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఏ నిర్ణయం, షర్మిలమ్మ రేపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. ఆమె మా రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి భార్య, మా అమ్మ. తప్పకుండా వాళ్ళు ఎక్కడ చేయి పెట్టినా, ఎక్కడ కాలు పెట్టినా వాళ్ళకి విజయం సత్యం. దీనివల్ల ప్రజల్లో అయితే రాదని మీరు భావిస్తున్నారు సార్? ఎందుకు వస్తుంది? ఆమె ఏమన్నా పరిపాలన చేసి, ఆమె ఏమన్నా ప్రజలకు ద్రోహం చేస్తే వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ నాన్న పరిపాలన బాగుంది, అక్కడ వాళ్ళ అన్న పరిపాలన బాగుంది, ఇక్కడ ఏమో పరిపాలన చేస్తే అట్లా ఒకసారి చూస్తారు జనం. తప్పేముంది? సార్ ఇప్పుడు షర్మిల మేడం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెట్టారు. ఆ పార్టీని త్వరలో మెజ్ చేసి కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి ఆమె ఖమ్మం ఎంపీగా పోటీ చేయ ఆలోచన ఉందనుకుంటున్నాను సార్. అది పేపర్లో వస్తుంది. అది కానీ నిజమైతే ఖమ్మం జిల్లా మొత్తం క్లీన్షిప్ సార్? ఖమ్మం కాదు, ఆమె నిజంగా కాంగ్రెస్ పార్టీ విలీనం అయితే ఆమె ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో విలీనం అవుతుంది. ఆమె చేస్తుంది. కొన్ని అష్యూరెన్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది, అది మనం మాట్లాడకూడదు. ఆమె ఖమ్మం ఎంపీకి వస్తే నల్గొండ, ప్రతాప్, వరంగల్ ఈ 3 జిల్లాలు స్వీప్ అవుతాయి. మన షర్మిలమ్మకి ఖమ్మం నుంచి నిలబడితే ఈ 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు స్వీప్. స్వీప్ ఆటోమేటిక్ గవర్నమెంట్ ఫామ్ అయింది సార్. మహబూబ్నగర్ పిసిసి అధ్యక్షుడు జిల్లా, నల్గొండ పాత అధ్యక్షుడు జిల్లా. రాజశేఖర రెడ్డి గారికి ఒరిజినల్ భక్తులు ఉన్నది నల్గొండ, ఖమ్మం, వరంగల్, కొండా సురేఖ అయితే ఉన్నారో వీళ్ళంతా ఖచ్చితంగా స్వీప్ అవుతుంది ఆ 3 జిల్లాలు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉన్నాయి. 14 గెలిపించుకోకపోతే నేను పిసిసి అధ్యక్షుడు రాజీనామా చేస్తున్నాను రేవంత్ రెడ్డి. ఈ లెక్కన నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, పట్టాపు రంగారెడ్డి, హైదరాబాద్ రూరల్, ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు. చూశారు ఒకసారి అయ్యగారిని. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేస్తారు సార్. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే మన పార్టీకి ఏమైనా దెబ్బతిలు కావు? ఏం లేదు, ఎయ్యరు కూడా. ముస్లిమ్స్ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళారు.
నీకు బీజేపీ తెలుగుదేశం కలిసినా ఇది ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో గుంటూరు పబ్లిక్ మీటింగ్లో నాకు భార్య పిల్లలు ఉన్నారు, మోడీ గోడీకి భార్య లేరు పిల్లలు లేరని విమర్శించిన వ్యక్తి. కలిశారంటే బీజేపీ టీడీపీ కలిసిందంటే ఇక మనం ఏం చెప్పకూడదు, వాళ్ళ అంతరాత్మకే వదిలేస్తున్నాం. బీజేపీకి ఒక 15 నుంచి 20 సీట్ల వరకు వస్తాయి. ఖమ్మం జిల్లాకి రేపు మోడీ రాబోతున్నారు 15వ తారీఖు 15 భద్రాచలం దర్శనం చేసుకుని ఖమ్మం మీటింగ్కి వస్తాడు. వస్తున్నా సార్. ఊపి ఏమైనా వచ్చిద్దాం కూడా మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇట్లా ఊపుతా ఏం కలుగుద్ది? అంతే సార్. కాంగ్రెస్ పార్టీ జిల్లా, అది ఖమ్మం జిల్లా, మంచి తెలంగాణ ప్రభావం ఉండి మంచి మూమెంట్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు గెలిచింది ఖమ్మం జిల్లాలో 10కి, ఒక పువ్వాడ అజయ్ కుమార్ తప్ప. తర్వాత ఈ రాక్షసుడు అమ్ముడు పోయే దరిద్రుల్ని కొనుక్కున్నాడు. సార్ రేవంత్ రెడ్డి గారు చురుగ్గా పాల్గొంటున్నాడు. దాదాపుగా రాష్ట్రీయ శ్రీనివాసరావు నాయకుడు ఆయనే. కొంతమంది అంతర్గత పోరు వల్ల ఆయన కొద్దిగా డీలా పడిపోతున్నాడు. ఏమి డీలా పడ్డా ఆయన? కాంగ్రెస్ పార్టీలో సహజం కదా. ఇప్పుడు అంతర్గత పోరు గులాబ్ నబీ ఆజాద్ ఉన్నాడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. మల్లికార్జున ఖర్గేకి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు, ఆయనకి ఇవ్వలే. ఎంతమందికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి? మ్యాక్సిమం వస్తే 1, 2 వస్తాయి. కులాలకు ఎగ్జెక్ట్ చేయాలిగా. నువ్వు మైనార్టీ, ఆల్రెడీ మైనార్టీ ఉన్నాడు. ఇతను ఎస్సీ ఖర్గే, మల్లికార్జున ఖర్గే దళితుడు. దళితులకు న్యాయం చేసింది ఆయనకి ఇచ్చి. అందరికీ పదవులు రావు కదా ఒకేసారి, అందరికీ పదవులు రావు. నాకు రాజశేఖర రెడ్డి గారు 2009లో సెకండ్ టైం సీఎం అయినాక రచ్చబండక పోయే రోజు నన్ను పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ రాశాడు. రాసినప్పుడు నేను అన్నా, రాసినవు బ్రాకెట్ ఆన్ చేసి సి పెట్టి బి పెట్టి ర్యాంక్ అని రాయమని చెప్పిన. అంత స్వతంత్రంగా క్యాబినెట్ ర్యాంక్ అని రాయమని చెప్పా. మహానుభావుడు తిరిగి రాలేకపోయాడు. వచ్చుంటే నేను పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్, క్యాబినెట్ ర్యాంక్ రాలేకపోయాడు. మళ్ళీ తిరిగి వస్తే నేను అయిపోయింది. తర్వాత పోయి అడిగితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రోషయ్య గారిని, నీ గన్మ్యాన్లు ఉన్నారు కదా అన్నాడు, అవి కాపాడుకో అన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలన కాదు, కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఇప్పుడు ఏమి ఇయ్యనన్నాడు. రాజశేఖర్ సార్ మరణం మీకు ఎంతో రాజకీయం కూడా తీవ్ర నష్టం. రాజశేఖర రెడ్డి గారితో పాటు రామిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లాలో ఆయనదని పోవటం, వరుసన నాకు లక్ష్మారెడ్డి అని కేఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వీళ్ళు ముగ్గురు వరుసను చచ్చిపోయారు. ఆయన మా బావగారు, పారిశ్రామికవేత్త, ఉన్నత విద్యలు పేదవాళ్ళకి చాలా మందికి అందించిండు. ఈ ముగ్గురు వరుసను చచ్చిపోవడం నాకు మైనస్ అయింది. చాలా చాలా ఇబ్బందులు పడ్డా. భగవంతుడి దయ వల్ల ఐటీసీలో సంజయ్ సింగ్ అని నా 2 కొడుకులు కాంట్రాక్ట్లు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఎప్పుడన్నా పోయినా ఆయన చేతనైనా ఇంత ఆయన చేసేంత వరకు చేస్తాడు. కాకపోతే అక్కడ కూడా కొన్ని ఈక్వేషన్స్ వల్ల మాచర్ల ఎమ్మెల్యే పెళ్లిని రామకృష్ణారెడ్డి 4th టైం నిన్ను నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రిజైన్ చేసి మళ్ళా గెలిచిండు. 2009, 2012, 2014, 19 4 సార్లు వరుసన గెలిచిండు. అవును, గెలిచిండు. ఒక పేద రైతు కొడుకు. సార్ వైఎస్ఆర్ టైంలో మీరు భద్రాచలం రాములవారి గుడికి బోర్డు మెంబర్గా పనిచేశారు. ఆ రాములవారి సేవలో తరించారు. నేను సోమవారం అభివృద్ధికి కార్యక్రమాన్ని నేను ఒకటే చెబుతా రెడ్డి గారు, అతను ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చేది. అక్కడ కొన్ని సత్రాలు ఓపెనింగ్లు ఉన్నాయి. ఆయన అడిగే ధైర్యం ఎవరికి లేదు. ఆ కఠినోళ్ళు నా దగ్గరకు వచ్చేది, సార్ ఓపెన్ చెప్పాను సార్ ఆయన పెట్టినామని. నేను అడిగేది ఆయన్ని, అన్నా వాళ్ళు కట్టారు, సత్రాలు కట్టారు, టెంపుల్కి అటాచ్మెంట్ చేసుకుంటూ, ఓపెన్ చేయండి అన్న. ఓకే వస్తప్పా అని వచ్చేది, ఓపెన్ చేసి. నేను అడిగేది, అన్న టెంపుల్కి ఏమన్నా డెవలప్మెంట్కి ఏమన్నా చేయండి అంటే చేశాడు. ఒక 50 కోట్ల వరకు ఇచ్చాడు టెంపుల్కి. ఈయన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి 2014 కాగానే 100 కోట్లు ఇస్తున్నాను టెంపుల్ అభివృద్ధికి. 100 కోట్లు కాదు కదా, ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరం వచ్చింది, ఇంతవరకు భద్రాచలం రాలే శ్రీరామనవమికి. ఒకసారి ఆయన మనవడిని పంపించిండు పట్టు వస్త్రాలతోటి. ఎవరన్నా ముఖ్యమంత్రి మనోడు వచ్చి మోస్తాడు, ఎండోమెంట్ మినిస్టర్ ఆర్ సీఎం. కానీ వీళ్ళ మనోడు వచ్చిండు, కేటీఆర్ కొడుకు. వీళ్ళ పరిపాలన ఎట్టుంది? 9 సంవత్సరాలు శ్రీరామ కళ్యాణానికి రాలే ఆయన. మొన్న పోయిన శ్రీరామనవమితో సహా 2014 వచ్చిండు అంతే. సార్ మీరు వై సుబ్బారెడ్డి గారు మీ గురువు గారు అంటారు కదా సార్? అవును. అతనితో ఉన్న అనుబంధం నాకు తెలపండి సార్. సుబ్బారెడ్డి గారు నాకు
నేను ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాసు. అప్పుడు సుబ్బారెడ్డి గారికి వాసుకి మంచి సంబంధాలు, బావమరిది కదా. సుబ్బారెడ్డి గారి ఒక చెల్లెల్ని చేసుకున్నాడు ఆయన. ఆ రోజు నాకు పరిచయం చేశాడు. ఆ పరిచయం ఫ్యామిలీ మెంబర్గా మారిపోయాను. అప్పట్లో మా ఖమ్మం జిల్లా డిసిసి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కొట్లాట జరిగేది. రేణుకా చౌదరి వర్సెస్ సంబాని చంద్రశేఖరు. వెంకటరెడ్డి గారు నోరు లేని మనిషి, ఆయన ఏం అడిగేది కాదు. సుధాకర్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. నేను అన్న నాకు జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కావాలంటే నా ఊరు నుంచే నాకు బూసిరెడ్డి శంకర్ రెడ్డి అని, సంబాని చంద్రశేఖర్ ఎక్స్ మినిస్టర్, అప్పుడు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన శిష్యుడు శంకర్ రెడ్డి అని, అతన్ని వేశారు. నేను పోయి అడిగితే ఒకే ఊరు నుంచి ఇద్దరు కట్టిస్తారన్నాడు. నాకు తెలియదని నేను సుబ్బారెడ్డి సార్ దగ్గరికి పోయా. సుబ్బారెడ్డి గారు అమ్మటే డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ ఉన్నాడు అమ్మకు. శ్రీనివాస్ ఇది ఓసిరెడ్డి నేను జనరల్ సెక్రటరీ అన్నాడు. వేసేసిండు, ఈక్వల్ వేసిండు జనరల్ సెక్రటరీ నేను కూడా. ఆ తర్వాత బాగా అటాచ్మెంట్ అయింది. మొన్న ఈ నవమి కాక పోయిన నవమికి కూడా పట్టు వస్త్రాలు తెచ్చాడు టీడీడీ చైర్మన్ హోదాలో. తెచ్చి మా ఇంటికి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు భోజనం చేసిపోయారు. సుబ్బారెడ్డి గారు మా ఇంటికి రావడం 7సారి 8వ వచ్చి అని ఎప్పుడు నేను ఫోన్ మాట్లాడుతూనే ఉంటా. మొన్న కూడా పోయి వచ్చాను. అప్పుడే జమ్మూ కాశ్మీర్ బొంబాయిలో ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒక ఆయన ఉంటే అతను ఏదో కార్యక్రమం పెడితే అక్కడ అటెండ్ అయ్యి వస్తే పోయి కలిసి వచ్చా. ఆయనతోటి నాకు ఒక తండ్రి లెక్క అన్నీ చూసుకుంటాడు దగ్గరుండి, నాకే ఇబ్బంది రానియాడు. బట్ సార్ జగన్మోహన్ రెడ్డితో అనుబంధం ఉంది సార్, మీ వయసు బట్టి సార్తో అనుబంధం ఉంది. మీరు అదిగా వెంకటేశ్వర సంపత్తులు కాబట్టి టీటీడీ చైర్మన్ హోదా ఉన్నారు కాబట్టి బోర్డు సభ్యులుగా ఏమైనా ట్రై చేయలేదు సార్? నేను అడిగేది కాదు అది. ఎందుకంటే కొత్తగా ముఖ్యమంత్రి అయింది ఆయన, ఆయనకి సాయం చేసి మీకు అంత సొరవ ఉంది కాబట్టి అడిగి ఇస్తాడేమో. లేదు ఆయనకి ఎలక్షన్స్లో, ఎందుకంటే పాపం కొంత కష్టపెట్టారు వాళ్ళని. మా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కష్టపెట్టింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత. ఇవన్నీ తట్టుకొని పార్టీ పెట్టి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు పోయారు, 3 ఎంపీలు పోయారు. పాపం బాగా స్ట్రగుల్ అనుభవించిండు. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, ఆ శివుడు, ఆ రాముల వారి దయ వల్ల ప్రజలు గెలిపించారు. అతనికి ఎంతో కొంత సాయం చేసిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అది వాస్తవం, మనం అడగడం ధర్మం కాదు. ఈసారి ట్రై చేస్తా. 2024లో ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా. అందులో ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ట్రై చేస్తా. నాకు అవకాశం ఇస్తాడు. సార్ టోటల్గా మన కేసీఆర్ పాలన పైన కానీ ఎలా ఉండిపోతుంది రేపు రాబోయే ఎలక్షన్లో సార్? నేను ఇందాక మీకు చెప్పాను కదా, రైతుల్లో వ్యతిరేకత ఉంది, కార్మికుల్లో వ్యతిరేకత ఉంది, ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా వ్యతిరేకత ఉంది, అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది, ఎస్సీ ఎస్టీ దళితులంతా వ్యతిరేకత ఉంది. దీని నా అంచనా ప్రకారం మీకు చెప్పాను కదా 70 నుంచి 80 సీట్లు వస్తాయి. 80 సీట్లు వస్తాయి ఇప్పుడు భావిస్తున్నారు సార్. ఇప్పుడు తెలంగాణలో మీ ఈ రుణమాఫీ అని మీరు ప్రకటించారు కదా సార్, రైతు రుణమాఫీని 100% ప్రకటించారు. అది కేసీఆర్ తీర్చేది కాదు, అదంతా బోటకం అని ప్రసారం చేస్తారు. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రంలో 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ప్రకటించాడు, నేను రైతుల రుణమాఫీ చేస్తాను అన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధిష్టానం పర్మిషన్ కూడా తీసుకోలే, అనౌన్స్ చేసిండు ఆయన. ఆయనది ఒక లెక్క అండి, నేను చెప్తున్నా, అనౌన్స్ చేసిండు. చేసిన తర్వాత ఫస్ట్ సంతకం పెట్టిండు రుణమాఫీ రద్దు అని. ఇతను కూడా రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి ఎంత దమ్మున నాయకుడు కాకపోయినా, ప్రజాభిమానం లేకపోయినా, ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ లో తెలంగాణలో ఉన్న వ్యక్తులు గట్టి వ్యక్తి ఆయనే, ఖచ్చితంగా చేస్తాడు. అంత ప్రజాదరణ ఉంది కానీ లోకల్ తొక్కేస్తున్నారు. ఇప్పుడు బాల్ని కింద కొడితే పైకి లేస్తుంది, అర్థమైందా? రేవంత్ రెడ్డి కూడా అంతే, అతను ఏం చేయలేరు. అతను ఖచ్చితంగా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంచుతారో నాకు తెలియదు, కానీ మాలో సహజమే కదా, 2 సంవత్సరాలకు ఒకటి మార్చను, 2 సంవత్సరాలకు ఒకటి మార్చను. రేవంత్ రెడ్డి అయితే 2024లో 23లో ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్, అనుమానమే లేదు. అందులో మనకి ఏ విధమైనటువంటి ఆలోచన కూడా లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా మంచి ఇది ఇచ్చారు సార్ ఫర్ రేవంత్ రెడ్డి సార్. మొన్న ప్రియాంక గాంధీ వచ్చింది, మల్కపేటలో అక్కడ పెట్టారు, మీటింగ్ పెట్టారు. పబ్లిసిటీ కూడా లేదు, విపరీతమైన జనం వచ్చారు. వస్తుందని కూడా జనానికి తెలియదు, విపరీతమైన జనం వచ్చారు. తెలుగులో మాట్లాడింది ఆ అమ్మ, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ తెలుగులో.
నీకు రాహుల్ గాంధీ పాదయాత్రలో జోడో యాత్రలో ఉమ్, రేవంత్ రెడ్డి కూడా ఉమ్, పాల్గొన్నాడు. ఉమ్, రేవంత్ రెడ్డి కూడా స్వచ్ఛందంగా పాదయాత్ర చేశాడు. ఉమ్, ఒక పక్క బట్టి పీపుల్స్ మార్చ్ చేశాడు. ఉమ్, సంతోషం. ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి, పార్టీ అధికారం తీసుకోవడానికి సంతోషం అంతే. ఉమ్, అంతే తప్ప అధిష్టాన నిర్ణయమే ముఖ్యమంత్రి. కాకపోతే ఏంటంటే పార్టీ కష్టకాలంలో కాపాడింది ఎవరనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఉంటుంది. ఉమ్. నాకు తెలిసి ఇంతకంటే మగోడిని నేను చూడ. రాజశేఖర రెడ్డి తర్వాత కొద్ది గొప్ప దమ్మున నాయకుడు రేవంత్ రెడ్డి. సార్ ఇప్పుడు కేంద్రంలో కూడా మన పార్టీ అధికారంలో వచ్చి ఆగపడుతున్న సిచ్యువేషన్లో ఫలితాలు ఈ మోడీ టమార గోజకరణ గోకరణ విద్యలు తెలిసినోడు వీడు. ఉమ్, వీడు కరెక్ట్గా ఎలక్షన్ ఒక 6 నెలలు ఉందని పాకిస్తాన్తో యుద్ధం ప్రకటిస్తాడు. ఉమ్, అర్థమైందా? జై శ్రీరామ్ అంటాడు. నీలాంటి నాలాంటి అమాయకులు ఏం చేస్తారంటే పాకిస్తాన్తో యుద్ధం అవుతుంది అని గుద్దుతారు. నార్త్ ఇండియా వాళ్ళకి ధమాకు లేని కంపెనీలు అవన్నీ. ఉమ్, కాకపోతే ఏంటంటే కాంగ్రెస్కు బలం ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మిత్రపక్షాల భేటీలో వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే కాంగ్రెస్కు బలం ఉన్న కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు బలం ఉన్న ప్రాంతీయ పార్టీలు మనం మోడీ ఓటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉమ్, ఎంతవరకు సక్సెస్ అయిద్దో మనం చెప్పలేము. ఉమ్. ఏదైనా ఈ కర్ణాటక బదులతో ఒక ఊపు వచ్చిందని మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది ఇండియాలో ఉమ్, కొంచెం న్యూట్రల్గా ఉన్న పీపుల్ దృష్టి మారే పరిస్థితి అయితే కనపడుతుంది. ఉమ్, ఉమ్. సార్ ఈ ఈ వామపక్ష పార్టీలు ఉన్నాయి కదా సార్, ఈ వామపక్ష పార్టీలు ఫలితాల తర్వాత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. హెచ్డి దేవగౌడ వచ్చి కూడా ఉత్సవాలు వేసి ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయి సంగా. దేవగౌడకి మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో వాళ్ళు సిద్ధాంతపరమైన పార్టీ అది. అది అన్ని కులాలకు మతాలకి సంకుచిత మనం ఏమంటారు దాన్ని సెక్యులరిజం పార్టీ అది. అటువంటి వ్యక్తులు కూడా నీకు లాస్ట్ టైంకి ఇచ్చిన సీట్లకి ఇప్పుడు సీట్లకి చాలా తగ్గినాయి. అవును సార్. ఇప్పుడు సెక్యులర్ పార్టీ అది. నువ్వు బీజేపీతో కలవటానికి కూడా రెడీ అయినావు మొన్న కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన ఈ పాడబాడుతాడు. అయితే ఏంటంటే జరగబోయేది నాకు ఉత్తరప్రదేశ్ డిసైడ్ చేస్తుందండి, యూపీ డిసైడ్ చేస్తుంది సెంటర్లో ఏది అధికారం చేయాలన్నా. 80 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రం అది. రెండోసారి యోగి ఆయన ఎవరు ఆయన సీఎం అయిండు. కాకపోతే ఆయనకు ఒక మంచి పేరుంది, వాళ్ళ సిస్టరు టీ అమ్ముతుంది, కమర్షియల్ కాదు, కరప్షన్ లేదు. ఇప్పుడు మలయాంగ్ సింగ్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ పార్టీ 3 కలిసి చక్కగా పని చేసుకుంటే మెజార్టీ రావచ్చు. వీళ్ళు ఒకరినొకరిని కుట్రలు పని చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఆ చంద్రబాబు కూడా మేము నన్ను గెలిపించండి, నేను కేంద్రం చక్కని తిప్పుతా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, సైకిల్ పాలన పోవాలి, సైకిల్ రావాలంటున్నారు సార్. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. 2014లో దత్తపుత్రుడు మోడీ ఆయన ఏం తెచ్చాడు, అమరావతి శంకుస్థాపనకి సెక్రటరీకి మట్టి కుండ తెచ్చిండు. నీకు మట్టే ఇచ్చిండు, నువ్వే తిట్టు. వీడికి పెళ్లి లేవు, పెటాకు లేవు, పెళ్ళాం లేదని చెప్పేసి నువ్వే తిట్టు. చంద్రబాబు నాయుడే తిట్టిండు మోడీని. ఇప్పుడు ఇక 5 సంవత్సరాల్లో నువ్వు ఏం పీకిను ఆఫ్ ద రికార్డ్, నువ్వు ఏం చేసినావు, నువ్వు ప్రత్యేక హోదా తేవచ్చు కదా, నీకు సంబంధించిన నాయకుడే కదా ఆయన, నువ్వు ఎలియన్స్లో పనిచేసిన నాయకుడే కదా ఆయన మోడీ. ఎన్నికల ప్రత్యేక హోదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయాడు మొన్న ఢిల్లీ, ఏదో విపరీతమైన కారు కూతలకు వస్తున్నాడు. జగన్ బెయిల్ కోసం, సిబిఐల కోసం పోయిండు, అమిత్ షాని కలిసింది ఇదని. 10,640 కోట్లు ఇచ్చారు పోలవరం ప్యాకేజీ. సిగ్గు శర ఉండాలి వాళ్ళు మాట్లాడటానికి తెలుగుదేశం వాళ్ళు. 10,640 కోట్లు తెచ్చిండు పోలవరం ప్యాకేజీ. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీకు ఐడియా ఉంటుంది, జగన్ ఓడించడే నేను ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదు, కాపు సోదరులు ఏమంటున్నారు అని అంటున్నారు సార్. కాపు సోదరులు 10 సీట్లు ఇచ్చినా చాలు. అదే రెడ్డి గారు, ఇప్పుడు కాపు సోదరులు ఏమంటున్నారు ఆంధ్రాలో, మా వంగవీటి మోహన్ రంగ కాపును చంపిందే చంద్రబాబు, చంద్రబాబును నమ్ముకున్న పవన్ కళ్యాణ్కి మేము ఓట్లు వేయం, వేసే క్వశ్చనే లేదు. అతని 175 సీట్లలో పొడి చేయమను, నేనే సీఎం క్యాండిడేట్ అని చెప్పమను, అప్పుడు ఆలోచిస్తాం. అంతే తప్ప ఆయన ఏదో చంద్రబాబు పెట్టి లాస్ట్ టైం ఏం చేశాను, చంద్రబాబుకి ఎలియన్స్ పెట్టుకుని ఈసారి కూడా అదే చేస్తారు ఆయన. మా కుద్రబాబు దత్తపుత్రుడు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, మాకు పరిపాలన బాగున్న వాళ్ళకి ఓట్లేస్తాం అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సార్ లాస్ట్ ఫైనల్గా మీరు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో కాలం సేవ చేస్తున్నారు, రేపు మన పార్టీ అధికారంలో రావడానికి మీరు ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందిపోతుంది సార్? నేను ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ చేసిన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసిన, పిసిసి సెక్రటరీ చేసిన. నేను పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ.
మధ్యలో వైఎస్ఆర్సీపీ ఉండగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా పార్టీ పెట్టినప్పుడు పోయి మా గురువు గారి అభిమానం పెట్టాడు. ఖమ్మం జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చినాయి. ఒక ఖమ్మం ఎంపీ, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, వైరా ఎమ్మెల్యే, అశ్వరాపేట ఎమ్మెల్యే, 3 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండబట్టే మా ఖమ్మం జిల్లా అది కాంగ్రెస్ కంచుకోట. అటువంటిది వైసీపీ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు, ఎంపీకి 10,000తో గెలిచిండు, 3 ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు ఒక కార్యకర్తగా సేవ చేసి పార్టీ అధికారులు తీసుకుని మీరు దేవుని భాష కార్యకర్తన అది నాకు ఏంటంటే కేసీఆర్ నమ్మక ద్రోహి. ఇప్పుడు ఒక మాట చెప్తాడు, ఇప్పుడు నయీం చచ్చిపోయాడు, అది ఎట చచ్చిపోయిండో భగవంతుడికి ఎరక. ఎన్కౌంటరా లేకపోతే వీళ్ళే చంపి ఆడేసారా అది ఎవరికి తెలియదు. అందుట్లో కొంతమంది వ్యక్తులు పదవుల కోసం పోరాటం చేస్తున్నారని, వీళ్ళకు పదవి ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యిద్దని చెప్పేసి నయీం కేసులు ఇచ్చిండు. ఒక 2 వ్యక్తులు, నీకు తెలుసా 2 వ్యక్తులు ఎవరు? ఒక ఎమ్మెల్సీ, ఒక డిప్యూటీ స్పీకర్ చేసిండు ఆయన శాసన మండలి. ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఆ వ్యక్తులు ఇద్దరిని ఇరికిచ్చిండు, A1 A2. అంటే వాడు ఎంత కుట్రదారో అర్థం చేసుకోండి. ఎర్రపల్లి దయాకర్ రావు అనేవాడు తిట్టుకుంటూ కేసీఆర్ని, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానవ నాగేందర్ కార్మిక మంత్రిగా ఉండి కర్ర తీసుకొని కొట్టిండు తెలంగాణ ఉద్యమకారుల్ని. ఇవాళ నీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎర్రపల్లి దయాకర్ రావు నీ మంత్రి, ఎక్కడ మాట్లాడుతాం ఎడిపోతుంది తెలంగాణ రాష్ట్రం. సార్ లాస్ట్ ఫైనల్గా రేవంత్ నాయకత్వం మన పార్టీ 60 నుంచి 70 సీట్లు గెలుస్తాం మీరు భావిస్తున్నారు సార్. ఇదే ఆవా రేపు ఈ 6 నెలలుగా ఉంటుందా మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీ పూర్తిగా తొలగిపోయింది, తెలంగాణ పూర్తి బాధ్యతలు స్వీకరించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దానికి తోడు షర్మిల ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. ఓకే సార్, రైట్ సార్. మీ లక్ష్యం నెరవేరాలని, తెలంగాణలో అటు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళీ రావాలని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇక్కడ ఉంటుంది కాంగ్రెస్ మీద అభిమానం. కాకపోతే కొంతమంది కేశవరావు లాంటి వాళ్ళు, కొంతమంది హనుమంతరావు, కొంతమంది హైకమాండ్కి రాంగ్ ఫీడ్ చేసి అతన్ని పార్టీకి దూరం చేశారు తప్ప అతను పార్టీ నుంచి వెళ్ళిపోలే, అతన్ని దూరం చేశారు పార్టీకి, కొద్ది ఇబ్బందులు పాలు చేసి మళ్ళీ ఆయన నెపం వేశారు. ఇవాళ చూడండి ఆంధ్రాలో అదిరిపోయే మేజార్టీతో గెలిచిండు. ఆ నిర్ణయం రెండు రాష్ట్రాలు పోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో చిన్న పొరపాటు సోనియా గాంధీ 1500 మంది పిల్లగాళ్ళు చనిపోయారు, అయ్యో పాపం అని చెప్పేసి జాలిపడి తెలంగాణ ఇచ్చింది. నువ్వేం చేసినావు? నువ్వు కేటీఆర్, నీ భార్య అంటే కేసీఆర్ భార్య, వీళ్ళ మనవడు అందరూ పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కారు. అమ్మ నీ నాయకు పోగానే కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తా పార్టీని అన్నాడు. ఏం చేసినావు నువ్వు? కాంగ్రెస్ లో మెర్జ్ చేసినావా? సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్న జోడో పాదయాత్ర వచ్చినప్పుడు ఒక డైలాగ్ కొట్టింది సార్ ఇక్కడ హైదరాబాద్లోనే, మా ప్రభుత్వ అధికారంలో కేసీఆర్ బంకర్లో లాక్కున్నా కూడా ఎంటాడి తీసుకొచ్చేంత జైలు వేస్తాం అంటున్నారు. సాధ్యమైద్దండి? అంటే ఇతను చేసిన స్కాములు, ఇతని వల్ల మేము 2 రాష్ట్రాల్లో పోయాము, అధికారం కోల్పోయామని, ఇతని స్కాములు జైల్లో వేస్తాయి. ఇప్పుడు నీకు ఎలక్షన్ అయిపోయిన తెల్లారే కవితను తీసుకొపోయి జరిగేది అది. నేను తప్పు చేశాను అనుకోండి, రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చి, మీ స్టూడియోకి వచ్చి నేను ఏదైనా స్కామ్ చేశాను అనుకోండి, జైలుకు పోవాలి కదా. రేపు జరిగేది కూడా అంతే. కవిత ఇది కక్ష సాధింపేమో అనుకుంటారేమో సిద్ధాంతం. మరి రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండని జైల్లో వేశారు? నీకేదో పంపించింది, డ్రోన్లో ఏదో పంపించిందని చెప్పేసి జైల్లో వేశారు. ఆ ఓటుకు నోటు కేసు అదంతా బ్లఫ్, అది వేశారు. అతను ముఖ్యమంత్రి ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు కవిత ఉంది, స్కాములు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని స్కాములు చేసిందో ఒక విలేకరు అడిగితే ఇది ఎంత మా వాచ్ అంటే 70 లక్షలు అంది. మరి అన్ని డబ్బులు కొనుక్కున్నాను, అది దానితో వచ్చి నీకు 70 లక్షలు అద్దీంట్లో ఉన్నదని అంటున్నావు కదా, అది బ్యూటీ పార్లర్ అద్దీంట్లో ఉన్నా అంటున్నావు కదా, దానితో వచ్చి 70 లక్షలు నీకు బ్యూటీ పార్లర్ అద్దీంట్లో ఉన్నాం. అది సార్ ఒక విషయం మన విజయశాంతి కూడా చెప్పిందండి, ఒకప్పుడు కేసీఆర్ దగ్గర ₹1,00,000 కూడా డబ్బులు ఉండేవి కాదంటండి. ఇప్పుడు అధికారం ఇస్తే తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు మొత్తాన్ని నన్ను సపోర్ట్ చేయండి ప్రధానమంత్రి గారు, తెలంగాణ దుకాణం చదువుకుంటే ఆయన జాగ్రత్త చూసుకుంటే పెడతా అంత డబ్బు ముందు అపోజిషన్ వస్తాడా రాడా చూసుకోవాలి. ఫస్ట్ బీజేపీ ఉంటుందా, సెకండ్ టీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందో చూసుకోవాలా. ఇప్పుడు మీరు అన్నట్టు ₹1,00,000 కూడా లేవంటున్నారు కదా. ఇతను వరంగల్ మీటింగ్ పోతాడు, అంబాసిడర్ కారు, ఈయనమ్మట ఒక 15-20 కార్లు వచ్చినాయి. భద్రారెడ్డి అని
ఉప్పల్లో ఉంటాడు భద్రారెడ్డి గారని, ఉమ్, పాపం వ్యవసాయదారుడు, గట్టిగా ఉన్న ఆర్థికంగా కొద్దిగా గట్టివాడు. ఉమ్, ఆయన పిలిచి ఒక 20,000 రూపాయలు డబ్బు తీసుకొని డీజిల్ పోయించుకున్నాడు కార్లకి. ఉమ్, ఆయన బ్రతుకు అది. ఇయ్యాలేంటి పిట్టల ద్వారా ఉమ్, అంటే టోపీ పెట్టుకొని ఉమ్, బాటిల్ పెట్టుకొని బండిలా ఉమ్, గడేకొక పెగ్గేసుకుంటా. ఉమ్, ఇది తెలంగాణ రాష్ట్రం ఏమైపోయింది? ఉమ్, తాగుబోతుల రాజ్యం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఉమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ యాంకర్. తెలంగాణలో కూడా మన పార్టీ అధికారం రావాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. Thank you. అదేవిధంగా ఆంధ్రాలో కూడా అక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సార్ ఇంకా పెరుగుతాయి సీట్లు. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్. నేను ఒకటే చెప్తున్నాడు, ఒక 10 సీట్లు మన కోల్పోయినా వాళ్ళ ఒక 15 సీట్లు వస్తాయి. వస్తాయి. వాళ్ళు 20లో 15 సీట్లు వస్తాయి. 175 అంటాడు. ప్రజా తీర్పు పెట్టడం మనం చెప్పి ఖచ్చితంగా అధికారం జగన్మోహన్ రెడ్డి. అందుతో తేడా.